చెప్పడానికి లేదు, చూడండి. నేను చెప్పడం కాదు, చూసి మీరు చెప్పండి. ఒక బాలయ్య ఫ్యాన్ మీరు చెప్పడం కాదు, మీరు చూసి చెప్పండి. ప్రతి ఫ్యాన్ కూడా సూపర్ సూపర్ డూపర్ హిట్ అంతే. మూవీ ఇలా ఉంది కాబట్టి ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారు. 5,000 కోట్లు కన్ఫర్మ్ అన్న. 5,000 కోట్లు కన్ఫర్మ్. 5,000 మొగుడు ఎవడో 5,000 కోట్లు. 5,000 కోట్లు కన్ఫర్మ్. 5,000 కోట్లు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. వెరీ గుడ్. సనాతన ధర్మాన్ని గురించి, జరుగుతున్న న్యాయాలు అన్యాయాల గురించి బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చాడు ప్రజలకి. దానికి పేరు పెడతాకేమీ లేదు. సినిమా రచ్చ రచ్చ రంబోలా అనమాట. సినిమా అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా డబల్ ఉంది సినిమా. అది బాలయ్య వచ్చినాడంటే శివతాండవం, శివుడే పూనేసి శివతాండవం చేసినట్టు సినిమా. నిజంగా శివుడు వచ్చినా కూడా అలా చేస్తాడో తెలియదు, అంత బాగుంది సినిమా. అఘోరా క్యారెక్టర్ సినిమా అంతా కూడా చాలా బాగుంది. సినిమా అయితే మొత్తం శివుడే. మనం అనుకుంటాం ట్రోల్ చేస్తారు ఫైట్స్ ఇవన్నీ చూసి, కానీ స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక మనిషిలో శివుడు పరకాయ ప్రవేశం చేస్తే శక్తులు ఎలా వస్తాయో వాటిని మనం అనలైజ్ చేసుకుని లాజిక్స్ ఎత్తుక్కోకూడదు. బట్ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. తమన్ మ్యూజిక్ సూపర్ ఉంది. అఖండ 1 కంటే కూడా దీంట్లో ఇంకా బాగా చేశాడు. సెకండ్ పార్ట్ 2 చాలా బాగుంది. మొత్తం అఘోరా క్యారెక్టర్ చాలా బాగుంది. సినిమా ఎంత లేట్ అయిందో అంత గట్టి కొట్టాం, అసలు తిరగలేదు. అఖండాకి అసలు తిరిగేలేదు. మీరు చూడండి, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. మళ్ళీ మళ్ళీ వచ్చే సినిమా కాదు ఇది, కంపల్సరీ చూడాలి. ఇప్పటిదాకా ఆగినందుకు ఎంతమంది ఫ్యాన్స్ బాధపడ్డారో ప్రతి దానికి ఒక సమాధానం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడవలసిన. అన్న సీటులో కూర్చోని మనిషి లేడు, సీటులో ఏ మనిషి కూర్చోలేదు. ఒకటే నాదం, జై బాలయ్య, జై బాలయ్య. తమని బీజిఎం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అఖండాకి ఎలా కొట్టాడో దానికి మించి కొట్టాడు. కంపల్సరీ చూడాలి. జై బాలయ్య, జై జై బాలయ్య. నందమూరి బాలయ్య బాబు అభిమానులు కాళ్ళు ఎగరేస్తాం. ఇక్కడి నుంచి బాలయ్య బాబు చూపించే పంజాకి ఎంత పవర్ ఉందో ఇప్పుడు కొట్టే మేము ఐదో నెంబర్ బాలయ్య బాబు వరుసగా బ్లాక్ బాస్టర్ కూడా అంతే పవర్ ఉంది. మాకు ఉంది. జై బాయ్ బాడీ, జై అఖండ. ఇప్పుడు ప్రీమియర్ చాలా తక్కువ వచ్చిన బాలయ్య బాబు ఆమె ఓడాడు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. క్లైమాక్స్ అంటే మెంటల్, క్లైమాక్స్ మెంటల్ ఉంది. క్లైమాక్స్ ఈ రోజు చాలా తక్కువ మంది ప్రీమియర్స్ చూసుంటారు. రేపు ఇండియా మొత్తం అఖండారులే. రేపు ఇండియా మొత్తం అఖండారులే. శివుడు ఇక్కడ బాలయ్య బాబు లేడు సినిమాలో. బాలయ్య బాబు లేడు, శివుడు 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 శివుడు. మూవీలో కాన్సెప్ట్ ఏంటంటే మన కోవిడ్ లో మన ఎంత దారుణం చేశారో దాన్ని రియల్ చూపించారు. మొత్తం సినిమాలో ఎంత బాగా చేశారో అన్స్టాపబుల్. మన కోవిడ్ లో మన వ్యాక్సిన్ ఎంత మంది చాలా ప్రాబ్లమ్ చంపేశారో అది క్లారిటీగా చూపించారు మొత్తం మన సినిమాలో. అంత నీట్ ఉంది సినిమా. మ్యూజిక్ బాగా కొట్టాడు తమను, నందమూరి తమను అనిపించుకున్నాడు. ఇంటర్వెల్ ఒక 20 నిమిషాలు ఉన్నది. ఇంటర్వెల్ ముందులో అసలు సీట్లో ఎవరు కూర్చోరు. బాలయ్య బాబు మొత్తం శివతాండం ఆడేసాడు అంతే. అసలు అరిచి గొంతులు పోయినాయి. రేపు మార్నింగ్ 7:30కి మల్లికార్జున బుక్ చేసుకున్నాం. మళ్ళీ రేపు మార్నింగ్ మల్లికార్జునాలు. ఇంటర్వెల్ తర్వాత మొత్తం బాలయ్య బాబు కనపడ్డు, ఓన్లీ శివుడే కనిపిస్తాడు. వాళ్ళ తర్వాత బ్యాక్గ్రౌండ్ బాగా కొట్టాడు. హీరోయిన్ క్యారెక్టర్ అంత చెప్పుకోలేం కాదు కానీ బాగా చేసిన, ఉన్నంతసేపు బాగా చేసింది. జాజికాయ బాగుంది పాట. చిన్న చమత్కారం ఏంటంటే మన బోయపాటి గారు నేనేదో ప్రొడ్యూసర్ని పీడించి చేసిన మ్యూజిక్ వల్ల పెట్టింది అని కాకపోయినా ఇది ఓన్లీ ప్యూర్ మ్యాజికల్ ఆఫ్ బాలయ్య గారు చేసిన విధ్వంసం అలాంటిది కాదు. బాలయ్య బాబు గారు ఆయన చేసిన మామూలు యాక్టింగ్ కాదు కదా,
అది వెరీ వెరీ చూసుకుంటే నాకు 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 భయపడి సుడి గారికి వాకు సరి జీవితంలో చాలా మాట్లాడుకున్నాము, చాలా జరిగింది. దాంట్లో చూసుకుంటే ఇది ఒకటి విపత్తు జరిగింది, చాలా చూసుకుంటాము, చాలా బాగా జరిగింది. ఓకే, సంతోషం. అభిమానులు ఎంత మేరకు ఉన్నా చూసుకున్నా అభిమానుల సంతోషం చాలా బాగా జరిగింది. సినిమా చాలా బాగుంది, కొంచెం లాగున్నా పర్లేదు కానీ సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం.